హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వంశిక కుకింగ్ అండ్ టిప్స్ ఛానల్. ప్రతి ఒక్క లేడీకి ఉపయోగపడే సూపర్ యూస్ఫుల్ టిప్ అయితే వచ్చేసానండి. ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ టిప్ వచ్చేసి ది బెస్ట్ టిప్ని అయితే తీసుకొచ్చేసాం. ప్రతి ఒక్క లేడీకి ఉపయోగపడే సూపర్ యూస్ఫుల్ టిప్ అండి. దానికోసం ఒక స్పూన్ అయితే మన పచ్చిపాలు ఉంటే పచ్చిపాలు ఒక స్పూన్ వేసేసుకున్నాను. దానిలోనే పావు స్పూన్ పంచదార, పావు స్పూన్ పసుపు, అలాగే కొంచెం ఫ్యూ డ్రాప్స్ కొబ్బరి నూనె వేసేసాను. పంచదార కరిగి అలాగే ఒక్క పొంగు వచ్చే వరకు సిమ్లోనే పెట్టేసి ఈ విధంగా కాచేసేయండి. ఆ తర్వాత కొంచెం చల్లారనివ్వండి. కొంచెం చల్లారిన తర్వాత ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ ఉంటుంది కదా, ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ ఒక పావు స్పూన్, అలాగే గోధుమ పిండి కానివ్వండి, లేదు అంటారా బియ్యం పిండి కానివ్వండి ఒక ఫుల్ స్పూన్ వేసేసి ఈ విధంగా థిక్ పేస్ట్ లాగైతే చేసేసుకోవాలి. మనకి ఫేస్ పైన కొన్నిసార్లు అన్వాంటెడ్ హెయిర్ ఉంటుంది, లేదంటే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఉంటూనే ఉంటాయి, చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. ముఖ్యంగా అన్వాంటెడ్ హెయిర్తో ఉన్నప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. మన పార్లర్స్కి వెళ్ళేసేసి ఖర్చు పెట్టేసి తీస్తూ వ్యాక్స్ అలా చేస్తాం, దానివల్ల పెయిన్ ఎక్కువ వస్తుంది, మనీ కూడా ఎక్కువ అడుగుతూ ఉంటారు కదా. అలా కాకుండా మన ఇంట్లో ఉన్న వాటితోనే తక్కువ ఖర్చుతోటి అన్వాంటెడ్ హెయిర్ రిమూవ్ చేసుకోవాలి అన్నా, లేదు అంటారా బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ రిమూవ్ చేసుకోవాలి అన్నా ఈ విధంగా తయారు చేసిన థిక్ పేస్ట్ని ఎక్కడైతే మీకు అన్వాంటెడ్ హెయిర్ ఉంటుందో దానిపై అప్లై చేసి ఒక 15 మినిట్స్ ఉండేసండి. కొంచెం డ్రై అయిన తర్వాత ఇలా రివర్స్లో కనుక తీసేసారు అనుకోండి, అన్వాంటెడ్ హెయిర్ అయితే అది రిమూవ్ అయితే, బ్లాక్ హెడ్స్ రిమూవ్ అయితే మన స్కిన్ కూడా మంచి గ్లోయింగ్గా ఉంటుంది, ట్యాన్ అనేది కూడా చాలా ఈజీగా రిమూవ్ అవుతుంది. ఈ సింపుల్ ట్రిక్ని ట్రై చేయండి, ఖచ్చితంగా వర్క్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఖచ్చితంగా మనం పిల్లలకి ఇలాంటి టిక్ టాక్స్ అని కొంటూనే ఉంటాం కదా. అయితే వీటిని తినేసిన తర్వాత అనవసరం అని చెప్పేసి పిల్లలు కూడా పడేస్తూ ఉంటారు, మనం కూడా వీటితో ఏం యూజ్ ఉంటుంది అని పడేస్తూ ఉంటాం కదండి. అలా కాకుండా దీన్ని ఇప్పుడు ఎలా రీయూజ్ చేయాలో చూద్దాం. చిన్న చిన్న పిన్నీసులు ఉంటాయి కదా, పిన్నీసులు కానివ్వండి, లేదు అంటారా ఇలాంటి సూదులు కానివ్వండి, మనం ఏం చేస్తాం పక్కన పడేస్తూ ఉంటాం, లేదంటే ఏదైనా బాక్స్ ఉంటే చిన్న బాక్స్ ఏదైనా కొని కూడా పెడుతూ ఉంటాం. అలా కాకుండా ఉన్న వాటితోనే రూపాయి ఖర్చు లేకుండా ఈ విధంగా బాక్స్ కనుక తయారు చేసుకున్న వాటిలో కనుక వేసేసుకున్నామే అనుకోండి, ఎటు అనవసరంగా పడేసేదే కదా, దీనిలో వేసుకున్నామంటే సెక్యూర్డ్గా ఉంటుంది. లేదు అంటారు మనం ఇలాంటి పిన్నీసులు పెట్టేసుకోవచ్చు. హ్యాండ్ బ్యాగ్లో వెళ్ళేటప్పుడు పిన్నీసులు ఉంటాయి కదా, శారీ పిన్స్, ఆ శారీ పిన్స్ పెట్టేసుకోవచ్చు, చిన్న యూ పిన్స్ పెట్టేసుకోవచ్చు, చిన్న చిన్న సుజాత పిన్స్ పెట్టేసుకోవచ్చు, ఏదైనా కానీ అవైలబుల్ బట్టి ఇలాంటి బాక్స్ అనవసరంగా పడేయకుండా రీయూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకి లిప్స్టిక్ షేడ్ కొత్తగా ఎవరైనా యూజ్ చేస్తున్నారనుకో, లిప్స్టిక్ షేడ్ తెలియలేదు అనుకోండి, సింపుల్గా ఈ విధంగా అయితే ట్రై చేయండి. షాప్కి వెళ్ళాక మన ఏదైతే ఫింగర్ ఉంటుందో ఫింగర్ ఒకసారి ఒక 2-3 సెకండ్స్ ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసి కనుక పెట్టేసుకున్నామే కొంచెం రెడ్డిష్గా వస్తూ ఉంటుంది కదా, అదే మన లిప్ కలర్ షేడ్ అయితే అవుతుందండి. మీకు అవైలబిలిటీ ఏదైతే అది యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ మీరు ఒక లైక్ ఇవ్వండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల నాకు చాలా వాల్యుబుల్ అండి. వేరే వాళ్ళకి వీడియో వచ్చి నాకు మోటివేషన్గా ఉంటుంది. ఇలాంటి టిప్స్ ట్రిక్స్ తీసుకొస్తూ ఉంటాను కాబట్టి ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి మనం బాత్రూంలోకి వెళ్ళొచ్చిన తర్వాత కొంతమంది హ్యాండ్ వాష్ లిక్విడ్ యూజ్ చేస్తూ ఉంటారు, లేదు అంటారు కొంతమంది ఈ విధంగా సోప్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు హ్యాండ్ వాష్కి. అయితే కొన్నిసార్లు మనం అదే బాతింగ్ సోప్ తోటి హ్యాండ్ వాష్ చేసుకోవాలంటే ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఈ విధంగా మనం తురిమేసేసుకొని ఒక బాక్స్లో పెట్టేసుకొని షింక్ దగ్గర సైడ్ కనుక పెట్టేసుకొని హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే అంత సోపు కదిలించే పని ఉండదు కాబట్టి కొంచెం దాన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటారా మనం జర్నీలకి వెళ్ళేటప్పుడు సేమ్ 2-3 డేస్కు మొత్తం సోప్ మొత్తం క్యారీ చేయాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా బాక్స్లో కొంచెం కనుక వేసేసుకొని తురిమేసుకొని వెళ్ళాము అనుకోండి, మనకి తీసుకొచ్చుకునే దానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. మొత్తం తడి సోపు తడిచినా కానివ్వండి లగేజ్లో పెట్టాలనే ఇబ్బందిగా ఉంటుంది, మొత్తం పెద్ద సోపు కనుక తీసుకెళ్ళామండి. ఇలా కనుక తీసుకొని వెళ్ళాము అనుకోండి ఎంత అవసరమైతే అంత యూజ్ చేసుకోవచ్చు, బాక్స్లో ఉంటుంది కానీ ఇబ్బంది లేకుండా అయితే ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి బ్రెడ్ కొన్నిసార్లు ఊరికే ఫంగస్ అనేది ఫామ్ అవుతూ పోతుంటుంది కదా, అలాంటప్పుడు మనకి ఇన్ కేస్ బ్రెడ్ కనుక మిగిలిపోయింది అనుకోండి, దానిపైన ఎక్స్పైరీ డేట్ ఆల్రెడీ ఉంటుందిలే కానివ్వండి, ఇన్ కేస్ మీరు ఎక్స్పైరీ డేట్ అయ్యేలోపు ఫంగస్ అనేది ఫామ్ అవ్వకుండా ఉండాలంటే ఈ విధంగా ఆలు కనుక వేసి పెట్టేసామంటే ఫంగస్ అనేది ఫామ్ అవ్వకుండా అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసేసి మనం ఇలాంటి సిజర్స్ పాల ప్యాకెట్స్ కట్ చేసుకోవడానికి ఇంట్లో వాడుతూనే ఉంటాం కదండి కిచెన్లో. అయితే కొన్నిసార్లు కొంచెం పదును తగ్గినట్లు అనిపిస్తూ ఉంటుంది కదా, అలాంటప్పుడు దీన్ని అనవసరంగా మనం ఏం చేస్తూ ఉంటాం పడేస్తారు. కొంతమంది ఏంటి అంటే బయటికి వెళ్ళి షార్ప్ పెడుతూ ఉంటారు కదా. అయితే ఈ సింపుల్ ట్రిక్ని అయితే ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా వర్క్ అవుతుంది. ఏదైతే మనకి స్టీల్ స్క్రబ్బర్ ఉంటుందో స్టీల్ స్క్రబ్బర్ని ఈ విధంగా ఒక 5 మినిట్స్ కనుక చిన్న చిన్న పీసెస్
స్లైసెస్కి కట్ చేస్తూ ఉన్నామనుకోండి మన సిజర్ అనేది ఖచ్చితంగా షార్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి బాత్రూమ్ కొన్నిసార్లు ఎంత నీట్గా క్లీన్ చేసినా కానీ కొంచెం స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. అందులో వర్షాకాలంలో ఇంకా ఎక్కువగా ఉంటుంది. అలాంటి అప్పుడు మనకు కొంచెం బేకింగ్ సోడా, ఒక చిన్న ప్లాస్టిక్ ఏదైనా అనవసరమైన దానిలో వేసేసుకొని బేకింగ్ సోడా, వెనిగర్, లవంగాలు, ఎసెన్షియల్ ఆయిల్ వేసేసి బాగా కలిపేసి దీన్ని బాత్రూమ్ కమోడ్ దగ్గర కనుక పెట్టేసాము అనుకోండి, లేదంటే కార్నర్లో ఏదైనా కానీ కార్నర్లో పెట్టేసి డోర్ వేసేసాము అనుకోండి, కొంతమంది ప్యాకెట్స్ వాడుతూ ఉంటారు కదండి, మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి బాత్రూంలో. ఇది కూడా న్యాచురల్గా ట్రై చేస్తూ ఉండే మీరు 3-4 డేస్కి ఒకసారి ఈ బేకింగ్ సోడా కదిలిస్తూ ఉన్నారనుకోండి, వీక్లీ వన్స్ దీన్ని చేంజ్ చేస్తూ ఉన్నారనుకో మనకి బాత్రూమ్ అనేది మంచి వాసన అయితే వస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చి వాషింగ్ మిషన్కి సంబంధించి సూపర్ యూస్ఫుల్ టిప్ అండి. వాషింగ్ మిషన్ వేసిన తర్వాత డోర్స్ ఖచ్చితంగా ఓపెన్లోనే ఉంచారు. అండ్ లోపల తడి ఏమన్నా ఉందే మొత్తం చూసుకొని మొత్తం నీట్గా తుడిచేసేసుకోవాలండి. అండ్ అలానే ఇక్కడ మనం ఎక్కడైతే లిక్విడ్ కానివ్వండి వేస్తూ ఉంటామో వాటి దగ్గర కూడా ఒకసారి తుడిచేసి ఈ విధంగా ఓపెన్ చేసి పెట్టేసాము అనుకోండి, మనకి తడి అనేది లేకుండా ఉంటుంది. కొన్నిసార్లు ఏంటంటే ఈ తడి ఎక్కువగా ఉండడం వల్ల కూడా మనకి ఫంగస్ అనేది బూజు అనేది పడుతూ ఉంటుంది. అలాగే వస్తూ ఉంటాయి కదా, వాషింగ్ మిషన్ త్వరగా పాడైపోతూ ఉంటుంది. అలా జరగకుండా ఉండాలి అని అంటే ఒకసారి తుడిచేసేసి వీక్లీ వన్స్ అయినా సరే వీటిని తుడిచేసేసి లోపల డ్రై కనుక చేసేసామనుకోండి వాషింగ్ మిషన్ త్వరగా పాడవకుండా అయితే ఉంటుంది. ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేస్తున్నారు. మన వాషింగ్ మిషన్ చాలా ఇయర్స్ అయితే వస్తుంది. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని నచ్చితే కనుక ప్లీజ్ ఏది మీకు బాగా నచ్చింది అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మిక్సీ వాడే ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సూపర్ యూస్ఫుల్ టిప్ అండి. మిక్సీ మనం కామన్గా ఏం చేస్తూ ఉంటాం, 10 years ఒక్కసారి కొన్నామంటే 10 years వాడుతూ ఉంటాం. కొంతమంది 15 years, కొంతమంది మనకి 20 years కూడా వాడుతూ ఉంటారు కదా. అయితే మనం మిక్సీ వాడగా ఏమవుతుందో లోపల మన అన్నం మసాలా వేస్తూ ఉంటాం. అలాగే కొన్నిసార్లు పచ్చళ్ళు వేస్తూ ఉంటాం. అలాంటప్పుడు లోపల బ్లేడ్స్ అనేవి కొన్నిసార్లు మనకి షార్ప్ తగ్గుతుంది, కొన్నిసార్లు కొంచెం స్మెల్ కూడా వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు సూపర్గా నీట్గా క్లీన్ అవ్వాలి. ఇంట్లో ఉన్న వాటితోనే బ్లేడ్ షార్ప్ పట్టుకోవాలి. అలాగే మంచిగా నీట్గా ఎలాంటి స్మెల్ లేకుండా ఉండాలి అనుకుంటే మనం టీ డికాషన్ ఉంటుంది కదండి, టీ డికాషన్ కొంచెం చల్లారిన తర్వాత టీ పౌడర్ అనేది లేకుండా ఈ విధంగా దీనిలో వేసేసండి. ఆ తర్వాత దానిలోనే 1 స్పూన్ పసుపు కూడా వేసేసండి. పసుపు ఎందుకు అనుకుంటారా, పసుపు ఏంటంటే మన అల్లం వెల్లుల్లి పేస్ట్, కొన్నిసార్లు చట్నీలు వేస్తూ ఉంటాం, కొంచెం బ్యాక్టీరియా ఫంగస్ అనేది కూడా ఇన్ ఇయర్స్ నుంచి వాడుతున్నాం కాబట్టి ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి మనకి బ్యాక్టీరియా ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా, బ్యాక్టీరియా అనేది పసుపు నీట్గా క్లీన్ చేస్తుంది. కాబట్టి 1 స్పూన్ పసుపు, అలాగే మన బ్లేడ్స్ అనేవి షార్ప్ అవ్వాలి అని అనుకుంటే కొంచెం విధంగా 2-3 ఐస్ క్యూబ్స్ వేసి ఒక్క మిక్సీ పడితే చాలండి, చాలా నీట్గా అయితే క్లీన్. సేమ్ ఇదే వాటర్ తోట మన మిక్సీ అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. మన మిక్సీ కూడా చాలా కొత్త దానిలాగా ఇది మెరిసిపోతూ ఉంటుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, మనకి ఐస్ క్యూబ్స్ వల్ల మంచి షార్ప్ వస్తుంది. అండ్ అలానే మనకి నీట్గా కూడా క్లీన్ అయిపోతుంది. మనం పసుపు వేసాం కాబట్టి బ్యాక్టీరియా ఫామ్ అవ్వదు. మన టీ డికాషన్ వేసాం కాబట్టి ఎలాంటి స్మెల్ లేకుండా మీకు కొంచెం షార్ప్ తగ్గినా లేదా స్మెల్ వస్తున్నా కానివ్వండి, నీట్గా క్లీన్ అవ్వాలి, కొత్త దానిలాగా ఉండాలి అనుకున్నా కానివ్వండి, ఇలా కనుక ట్రై చేస్తున్నారు మన సేమ్ మిక్సీ కొత్త దానిలాగే ఉంటుంది. అండ్ అలానే లోపల బ్లేడ్స్ కూడా చాలా నీట్గా క్లీన్, మిక్సీ పైన దాని కూడా సేమ్ ఇదే వాటర్తో కనుక క్లీన్ చేస్తే కనుక మంచి నీట్గా క్లీన్ అయిపోతుంది. అలా కొత్త దానిలా షైనింగ్ అయితే ఉంటుందండి. మిక్సీ క్లీన్ చేసిన తర్వాత ఖచ్చితంగా మీకు 1 hour ఎండలో ఉంచేసి ఆ తర్వాత రెగ్యులర్గా యూజ్ చేసుకున్నారే అనుకోండి, మీకు ఖచ్చితంగా మిక్సీ అనేది ఇంకా ఇయర్స్ అయితే పెరుగుతూ ఉంటుంది. కాబట్టి దీని షార్ప్ అనేది తగ్గకుండా అయితే ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఇవేనండి ఈరోజు టిప్స్ ట్రిక్స్. యూస్ఫుల్గా అనిపిస్తే ఈ టిప్స్ అనేవి ఒకసారి ట్రై చేయండి. ఏది మీకు బాగా నచ్చింది అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.